ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికుటేశ్వరుని ఆలయంలో బ్రహ్మీ ముహూర్తంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కోటయ్యకు తొలి పూజలో భాగంగా ముందుగా కొలను నుంచి ఆనవాయితీ ప్రకారం బిందె తీర్థంతో త్రికుటేశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అభిషేకాలు మొదలుకొని త్రికుటేశ్వరుని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు భక్తులకు అనుమతించారు. త్రికుటేశ్వరుని సన్నిధి శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. ఆ తర్వాత అభిషేక మండపాల్లో అభిషేకాలు ప్రారంభమయ్యాయి. గురవే సర్వలోకానాం భిజదే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ త్రికోణేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ భూలోకంలో విశేషంగా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు. ఇది మనకి చాలా ముఖ్యమైంది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణిక దీక్షాపూర్వకంగా మొదలుకొని ఏకాదశి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రయాణ దీక్షాపూర్వకంగా కార్యక్రమం మొత్తం కూడా జరుగుతాయి. అయితే ఈ రోజున స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందె తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి అభిషేకం ప్రారంభమైంది. తదుపరి అభిషేకాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కోసం చెప్పని వాళ్ళ రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. శీఘ్ర దర్శనాలు, తర్వాత ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు మొత్తం కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దక్షయజ్ఞంలో ద్రాక్షాయణం అంతర్ధానమైన తర్వాత పరదేశుడు కైలాసం విడి ఈ భూలోకానికి తెంచి ఈ పర్వతం మీద సన్యాసి రూపంగా తపస్సు చేసుకున్నాడని చెప్పారు. ఇది మన పురాణ గాథ. అయితే ఇప్పుడు మనం పూజలు చేసుకుంటున్న యొక్క దేవాలయానికి ఉత్తర భాగమున ఎత్తైన శిఖరం మీద ఉత్తర శిఖరం అంటారు. అక్కడే ఈశ్వరుడు తపస్సు చేసుకుంది. ఈశ్వరుడు కోసం చెప్పని ఇప్పుడు మనం పూజలు చేస్తున్న యొక్క దేవాలయం దగ్గర బ్రహ్మదేవుడు కూర్చొని